హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఈరోజు సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో వాతావరణం మారి వర్షాలు పడే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా ఈరోజు నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చాలా ప్రాంతాల్లో వర్షాల జోరునైతే చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రాయలసీమలో ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మనం క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా రాయలసీమలో చాలా జిల్లాల్లో భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. గత సంవత్సరం కాలంగా కరువుతో పూర్తిగా అల్లాడుతున్న రాయలసీమ ప్రజలందరూ ఈ సంవత్సరం కొంచెం మంచి వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈరోజు కర్నూలు జిల్లాతో పాటుగా నంద్యాల జిల్లా, అలాగే అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది. అలాగే చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఏదైతే తిరుపతి జిల్లా ఉందో ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే కొన్ని చోట్ల చూసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వర్షాలు అయితే ఉండకపోవచ్చు. కానీ ఎక్కువ ప్రదేశాల్లో ఈరోజు సాయంత్రం, రాత్రి సమయంలో అయితే రాయలసీమలో వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఇక మరొక పక్కన ఉత్తరాంధ్రతో పాటుగా ముఖ్యంగా దక్షిణాంధ్రలో కూడా ఈరోజు వర్షాలను చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు ఏపీ తెలంగాణ బార్డర్ అంటే మార్కాపురం పరిసర ప్రాంతాలు, అలాగే మాచర్ల పరిసర ప్రాంతాల్లో ఈరోజు వర్షాలను చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓవరాల్గా మాత్రం ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు, అలాగే ఇటు ఎన్టీఆర్ జిల్లా, అలాగే కృష్ణా జిల్లాతో పాటుగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు ఉదయం, మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలను అయితే ఈరోజు సాయంత్రం, రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కానీ, రైతులు కానీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలను చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా చాలా చోట్ల ఈరోజు వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు కూడా వర్షాలకి కొంచెం అలా రెడీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఉత్తరాంధ్రను అయితే ఒక ఊపేనున్నాయి వర్షాలు, దక్షిణాంధ్రలో దంచి కొట్టనున్నాయి ఈరోజు వర్షాలు. అలాగే ముఖ్యంగా ఇటు రాయలసీమ వ్యాప్తంగా వరుణుడు కరుణించనున్నాడు. ఈరోజు చాలా ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో నిన్న మనం చెప్పిన విధంగానే భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో, అనేక నగరాల్లో ఈరోజు కూడా హైదరాబాద్ నగరంలో వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మనం అప్డేట్ ఇవ్వడం జరిగింది, జూన్ మొదటి వారంలో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు ఉంటాయని. ఆ విధంగానే ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం, రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఇక మరొక పక్కన ఇటు నాగర్ కర్నూలు కానీ, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లాతో పాటుగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, అలాగే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాన్, మహబూబాబాద్ ఈ జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రజలు కూడా, ఈ జిల్లాల ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. అలాగే ఉత్తర తెలంగాణతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం ఈరోజు రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో వర్షాలు, అలాగే మధ్యాంధ్రలతో పాటుగా ఉత్తరాంధ్రలో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు, హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల ఉదయం, మధ్యాహ్నం ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం, రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములతో కూడిన వర్షాలు